వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథము 20వ కీర్తన 4వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. కీర్తనకారుడు తన ప్రజలైనటువంటి వారి ఎడల ప్రభువు చేయు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను గూర్చి, తానిచ్చే జవాబును గూర్చి, సహాయాన్ని గూర్చి, ఆదుకునే స్థితిని గురించి అనేక విషయాలు ఈ కీర్తనలో తెలియచేస్తూ, తన ప్రజలైనటువంటి వారి కోరికను ప్రభువు సిద్ధింపచేసి వారి ఆలోచనను ఆయన సఫలపరిచేటటువంటి దేవుడిగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9, 10 వచనాల్లో రాయబడినటువంటి వాక్య భాగాల్లో ఎబ్బేజు అనేటటువంటి యవనస్తుని ఇక్కడ మనం చూస్తాం. అతడు తన సహోదరుల కంటే ఘనము పొందినటువంటి వ్యక్తిగా ఉండటాన్ని గమనించగలం. ఎబ్బేజు అనే పేరుకి అర్థం వేదన. ఈ పేరు ఆయనకు పెట్టడానికి గల కారణం ఏంటంటే, తన తల్లి వేదన పడి ఇతని కంటినని చెప్పి ఆ పేరు పెట్టుటను మనం గమనించగలం. తన తల్లి వేదన అని ఆయనకు పేరు పెట్టారు. కానీ అతడు తన సహోదరుల కంటే ఘనము పొందినటువంటి వ్యక్తి అయ్యాడు. ఇది ఏ విధముగా సాధ్యమైంది అనంటే, 10వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో అతడు దేవునికి మొరపెట్టినటువంటి విషయాన్ని మనం చూడగలం. ఏమని దేవుని అడిగాడు అనంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడు ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని అతడు ప్రార్థన చేశాడు. ఏదైతే తన హృదయంలో కోరిక కలిగి ఉన్నాడో, ఆలోచించాడో దానిని ప్రభువునొద్దకు వచ్చి అతడు మొరపెట్టాడు. ఎప్పుడైతే అతడు ఆ విధముగా మొరపెట్టాడో లేక ప్రార్థించాడో, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనము దేవుని బిడ్డలమై ఆయన మార్గమును అనుసరించి నడుచుచు, మన గత స్థితి ఒకవేళ అది ఏమాత్రము మంచిది కాకపోవచ్చు, మన గత స్థితి ఎందరికో బాధ కలుగు చేసింది కావచ్చు, అవమానకరమైనటువంటి స్థితిని అనుభవించవలసింది కావచ్చు. అయితే నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుని యొద్దకు వచ్చి మన స్థితిగతులన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన మార్గములు అనుసరించి నడవటానికి ఇష్టపడితే, ఆ విధమైనటువంటి మనసుతో ఎంతమంది అయితే ప్రార్థన చేస్తారో వారు చేయు ప్రార్థన ప్రభు వింటారు. వారు మనవి చేసినటువంటి దానిని ఆయన వారికి దయచేస్తాడు. కారణం ఏంటంటే, ఆయన మన కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తును సఫలపరిచేటటువంటి దేవుడు గనుక, వేదన అని పిలువబడినటువంటి ఈ ఎబ్బేజు అతడు తన సహోదరులందరికంటే ఘనము పొందినటువంటి వ్యక్తిగా ఉండటానికి గల కారణాలేంటో తెలుసుకున్నటువంటి మనం, ఈ దినాన మనం కలిగి ఉన్నటువంటి కోరిక, మనం కలిగి ఉన్నటువంటి ఆలోచన ఏ విధమైనదో ఒక్కసారి పరిశీలన చేసుకుని, దేవుడు మన మనవి ఆలకించి మనం కోరిన దానిని, అలానే మనం ఆలోచించినటువంటి దానిని ఆయన సఫలం చేయనట్లుగా ఈ వాక్య ప్రకారం ప్రవర్తించి దైవదీవెనలు పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను ఆశీర్వదించండి. కృంగిన వారిని లేవనెత్తండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాల్లో మా ప్రియులకు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడు నడిపించునుగాక. ఆమేన్.